నరసింహం ప్లీడర్ తాతయ్యతో అంటూ ఉంటాడు. నవ్వరా ముసలోడా నవ్వు, కాసేపట్లో ఆ లక్ష్మి ఈ లోకాన్ని వదిలి పైలోకానికి పోబోతుంది, అప్పుడు ఇంకా బాగా నవ్వుకుంటూ ఏడుద్దులే అని చెప్పి అనగానే ఇప్పుడు ప్లీడర్ తాతయ్య, నేనెందుకురా ఏడుస్తాను, అసలు ఎవరు మొదలు పెట్టింది, మా లక్ష్మియే మొదలు పెట్టింది, లక్ష్మియే ముగిస్తుంది, తనే ఇందులో గెలిచేది ఈ ఆటలో అని చెప్పి అంటూ ఉంటే, ఏంట్రా నీ ధైర్యం, లక్ష్మి ఎందుకురా గెలుస్తుంది, కాసేపట్లో నువ్వే చూద్దు, నీకు లైవ్గా మేం చూసి తర్వాత వీడియోతోని నీ దగ్గరికి వస్తాగా, ఆ వీడియో చూసి ఏడుద్దు, లక్ష్మి చావు కేకలు అని చెప్పి అంటూ ఉంటాడు నరసింహం. అప్పుడు ప్లీడర్ తాతయ్య అంటారు, మా లక్ష్మికి ఎప్పుడు ఏం కాదు, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా 10 మంది గురించి ఆలోచించే వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళకి ఓటమి ఉండనే ఉండదు, వాళ్ళ ధైర్యం ఒక రేంజ్లో ఉంటుంది. అసలు లక్ష్మి ధైర్యం గురించి నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు లక్ష్మి చదివే బడిలో ఆ బడికి నిప్పంటుకుంది. అయితే తను ధైర్యంగా తన క్లాస్ రూమ్లో అక్కడే ఉండి తోటి పిల్లల్ని కాపాడి అప్పుడు చివరిన లక్ష్మి బయటకు వచ్చింది. అది తన ధైర్యం. తన ధైర్యాన్ని నువ్వు ఎప్పుడు ఏమీ చేయలేవు, చెక్కు చెదరదు తన ధైర్యం. అలాంటి లక్ష్మి మాది. అసలు ఊరి జనం కోసం ఒక్కడిని వదిలిపెట్టి వెళ్ళడం అది పెద్ద తప్పే కాదు. అయినా చూస్తూ ఉండి ఈ ఆటలో లక్ష్మియే గెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక ఫోన్ పెట్టేస్తాడనమాట నరసింహం. ఏంటి ముసలోడి ధైర్యం, ఏరా లాయరు, అసలు మన బాంబు దెబ్బకి ఎవరైనా బట్టగడతారా, బతుకుతారంటావా అని చెప్పి అనగానే, లేదు సార్, ఈ లోకంలో ఎవ్వరూ లేరు, ఎవరైనా పోవాల్సిందే అని చెప్పి ఈ లాయర్ కూడా అంటూ ఉంటాడు. సరే చూద్దాము, ఆ లక్ష్మికి బాగా హైపిస్తున్నాడు ఈ ముసలోడు, ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పి చూస్తూ ఉంటారనమాట ఈ నరసింహం వాళ్ళు. పక్క మిత్ర వాళ్ళు కార్లో వెళ్తూ ఉంటారు కదా, మిత్ర కార్ వెనకాలే అంటే బ్యాక్ సీట్లో మనీషా కూర్చుంటుంది కదా, ఇక మనీషా అనుకుంటుంది, అసలు లక్ష్మి ఇంత కామ్గా ఉండదే, ఎందుకని ఇంత కామ్గా ఉంది అని చెప్పి మెల్లగా స్టార్ట్ చేస్తుంది మనీషా. అసలు అంతమంది ఊరి జనం వచ్చి నిన్ను బ్రతిమలారు, అసలు వాళ్ళ గురించి ఏం ఆలోచించకుండా అంత ఈజీగా ఎలా బయలుదేరావు లక్ష్మి ఊరికి అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు, అయిపోయిన దానికి ఎందుకు మనీషా మళ్ళీ తవ్వుతున్నావు అనగాని, అది కాదు మిత్ర, అసలు లక్ష్మి ఎప్పుడూ సైలెంట్గా ఉండదు కదా, ఏదో ఒకటి సైలెంట్గా చేస్తూనే ఉంటుందిగా, అందుకే అంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా. ఇటు పక్క వేరే కాల్లో జాను వాళ్ళు వస్తూ ఉంటారు కదా, ఇక జాను అంటుందన్నమాట, అసలు మా అక్క ఇంత ఈజీగా ఓటమి ఒప్పుకోదు, నాకెందుకో తేడా కొడుతుంది అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు వెనకాల సీట్లో ఉన్న దేవ్యాని, ఇంకేం చేస్తుంది మీ అక్క, ఇంకొక కిలోమీటర్ అయితే పొలిమేర దాటేస్తాము, ఇక మన సిటీకి కూడా వెళ్ళిపోతాము, ఇంకేం చేస్తుంది మీ అక్క, ఏమీ చేయలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క వివేక్ అంటాడు, వదిన అంతమంది ఊరి జనం కోసం తను తప్పుకుంది, తను ఓడిపోయినట్టు కాదు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. జాను అంటుంది, అక్క ఏదో ఒకటి చేయకుండా ఊరి పొలిమేరలు దాటినే దాటదు, అది నా నమ్మకం అత్తయ్య, చూస్తూ ఉండండి అని చెప్పి జాను చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది. ఇటు పక్క మిత్ర వాళ్ళ కాల్లో లక్ష్మి అంటుంది, అది నీ నమ్మకమా లేదంటే ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి అన్నట్టుగా మనీషాని అడుగుతూ ఉంటుంది లక్ష్మి. అదే లక్ష్మి, నీ నేచర్ నాకు తెలుసు కదా, నువ్వు కామ్గా ఉండవు కదా, అలాంటి రకమే కాదు అని చెప్పి మనీషా అంటుంది. లక్ష్మి అంటుంది, అసలే నీకు ఐడియాలు ఎక్కువ కదా మనీషా, ఏదో ఒక ఐడియా చెప్పు, ఏం చేద్దామో నువ్వే చెప్పు అని చెప్పి అంటూ ఉంటే మిత్ర అంటాడు, కామ్గా ఉండండి, మనం ఏ చేసినా కూడా తాతయ్య గారికి రిస్క్ అవుతుంది, ఏదైనా కూడా సిటీకి వెళ్ళాక చూసుకుందాం అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక ఇటు పక్క జాను వివేక్లు అనుకుంటూ ఉంటారు, అక్క ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటుంది అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు వివేక్ ఏదైనా ప్లాన్ చేస్తే వదిన మనకు చెప్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటే ఇటు దేవ్యాని, ప్లాన్ లేదు పాడు లేదు, ఆ లక్ష్మి ఏమీ చేయలేక కామ్గా కూర్చుంది అంతే, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాని. ఇటు పక్క 2 కార్లు వెళ్తూ ఉంటే ఈ 2 కార్లని ఫాలో అవుతూ ఆ నరసింహం ఇద్దరు రౌడీల్ని వెనకాల బైక్ మీద పంపిస్తూ ఉంటాడనమాట. అసలు వీళ్ళు పొలిమేర దాటుతున్నారా లేదా, అక్కడికి వెళ్తున్నారా లేదా అని చెప్పి చూడడానికి. ఇక సడన్గా మిత్ర వెళ్తున్న కారు టైర్ ఏమో బ్లాస్ట్ అయిపోయి పంచర్ అయిపోతుంది. ఇక దిగి చూస్తూ ఉంటారనమాట ఇటు వివేక్ జాను మిత్ర వాళ్ళు కూడా, ఏమైందన్నయ్య అనగానే, టైర్ పంచర్ అయిందిరా అని చెప్పి అనగానే ఇక రౌడీలు బైక్ దిగి, ఏంటి మళ్ళీ కారు లేపారు, ఏంటి మీ ప్రాబ్లం అని చెప్పి అనగానే, కారు టైర్ పంచర్ అయిందండి అనగానే, స్టెఫ్నీ ఉంటుందిగా మార్చండి అని చెప్పి ఆ రౌడీలు చెప్తూ ఉంటారు. ఇక స్టెఫ్నీ చూస్తేనేమో ఇక మిత్ర, ఇదేంటి స్టెఫ్నీ ఇక్కడే ఉండాలి కదా, లేకపోవడం ఏంటి అని చెప్పి మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇటు పక్క ఇద్దరు రౌడీలు నరసింహానికి ఫోన్ చేస్తాడు, అన్న మళ్ళీ కారు లాగాయన్నా అని చెప్పి అనగానే, ఎందుకు ఆగాయి ఏంటంట అని చెప్పి నరసింహ అంటూ ఉంటే, టైర్ పంచర్ అయిందన్న అనగానే, స్టెఫ్నీ ఉంటుందిగా మార్చండి అనగానే, లేదంటన్నా అనగానే, 2 కార్లైనా ఉంటుందిగా అని చెప్పి నరసింహ అంటాడు. 2 కార్లో స్టెఫ్నీ లేదంటన్నా అని చెప్పి అనగానే, సరే అయితే ఏదో రకంగా స్టెఫ్నీ అరేంజ్ చెయ్యి, వాళ్ళు కార్ స్టార్ట్ చేసి మనం బాంబు పెట్టిన ప్లేస్కి వాళ్ళు వెళ్లాల్సిందే, అలా చెయ్యి అని చెప్పి నరసింహ అంటే, సరే అన్న నేను స్టెఫ్నీ అరేంజ్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఈ రౌడీలు వచ్చి మీరు లక్ష్మి వాళ్ళతో చెప్తారు, నేను స్టెఫ్నీ అరేంజ్ చేస్తాను, కాసేపు ఆగండి అని చెప్పి అంటాడు. ఇటు పక్క నరసింహం లాయర్తో అంటాడు, అసలు ఇదంతా లక్ష్మి ప్లాన్ చేస్తుందా లేదంటే మనం ప్లాన్ చేస్తున్నామా, అసలు స్టెఫ్నీ లేకపోవడం ఏంటి అని చెప్పి అనగానే, ఏంటో అన్న నాకు కూడా ఏం అర్థం కావట్లేదు అని చెప్పి లాయర్ అంటాడు.
ఇటు పక్క లాయర్ అంటాడు, ఆ లక్ష్మి మామూలు ఉమెన్ కాదండి, తను అన్‌ప్రెడిక్టబుల్. తనకి అసలు అనవసరంగా 24 అవర్స్ టైం ఇచ్చారు అని చెప్పి లాయర్ అంటూ ఉంటే, అప్పుడు నరసింహం టెన్షన్‌తోని ఆ లక్ష్మి నిజంగా ఏదైనా చేస్తుందంటావా లాయరు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏమో అండి చాలా డౌట్‌గా ఉంది అని చెప్పి లాయర్ కూడా అంటాడు. ఇక ఇటు పక్క స్టెఫనీ కోసం ఆ రౌడీలు వెళ్తారు కదా! ఇక ఇటు పక్క జాను వచ్చి లక్ష్మితో అంటుంది, అక్క ఒక గంట టైం ఇస్తే నువ్వు ఏదో ఒకటి ఆలోచిస్తావు, అలాంటిది 24 గంటలు టైం ఇచ్చాడు, నువ్వేదో ఒకటి ఆలోచించే ఉంటావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇటు పక్క మనీష అంటుంది, అసలు 2 టైర్‌లో స్టెఫనీ లేకపోవడం అనేది అసలు అన్‌న్యాచురల్‌గా లేదు, ఏదో తేడా కొడుతుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇక మిత్ర కూడా అంటాడు, లక్ష్మి ఏమైనా ప్లాన్ చేస్తే మాకు చెప్పు అని చెప్పి అంటా ఉంటాడు. ఇక వివేక్ కూడా, వదిన మేమంతా నీకు సపోర్ట్‌గానే ఉన్నాం కదా, చెప్పొచ్చు కదా ఏమైనా ప్లాన్ చేస్తే అని చెప్పి అంటూ ఉంటే, ఇక లక్ష్మి, మనీష నాకు కొంచెం గొంతు ఎండిపోతుంది కానీ కొంచెం కార్‌లో వాటర్ ఉన్నాయేమో తీసుకురా అని చెప్పి అనగానే కార్ డోర్ ఓపెన్ చేస్తుంది మనీష. కార్లో వాటర్ లేవు లక్ష్మి అని చెప్పి మనీష చెప్తుంది. వివేక్ నీ కార్లో చూడు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక వివేక్ కార్లో కూడా వాటర్ ఉండవు, వాటర్ లేవునా అని చెప్పి వివేక్ కూడా చెప్తాడు. అప్పుడు దేవ్యాని, ఇంత లాంగ్ జర్నీ పెట్టుకుని కార్లో వాటర్ లేకుండా ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాము, వాటర్ కూడా లేవు, నాకేదో తేడా కొడుతుంది, లక్ష్మి ఏదో ప్లాన్ చేసింది అని చెప్పి మనీష అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి, ఏంటి మనీష నేను మీతోనే ఉన్నాను కదా, ఏం ప్లాన్ చేస్తాను, సరే నేను కొంచెం అట్లా వెళ్ళొస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. అలా ఎటు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, కొంచెం దాహంగా ఉంది కదండి, అక్కడ ఏమైనా వాటర్ ఏమైనా దొరుకుతాయేమో వెళ్ళి చూస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే నేను కూడా వస్తాను నీతో పాటు అని చెప్పి మిత్ర లక్ష్మి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక ఇటు పక్క దూరం నుంచి వీళ్ళని గమనిస్తున్న ఆ నరసింహం అంటాడు, లాయరు ఈ లక్ష్మి ఏమైనా ప్లాన్ చేసిందా, అసలు ఏమైనా క్లూ ఉందా అని చెప్పి అంటూ ఉంటే, ఏమో అండి నాకేం తెలియట్లేదు అని చెప్పి ఆ లాయర్ కూడా అంటాడు. లక్ష్మి వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వెనక నుంచి ఒక కారు వచ్చి ఆగుతుందనమాట. బయటకు ఒక 2 మనుషులు తిరుగుతారు. ఎంతమంది మమ్మల్ని ఫాలో చేస్తారయ్యా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి, అయ్యో వాళ్ళు రౌడీలు కాదండి, వాళ్ళు మన మనుషులే అని చెప్పి అంటుంది. మన వాళ్ళ అని చెప్పి మిత్ర షాకింగ్గా అలా చూస్తూ ఉంటే, ఇక లక్ష్మి, అంత రెడీ కదా, ఓకే కదా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతుంది. అంతా ఓకే మేడం అని చెప్పి వాళ్ళు అంటారనమాట. మిత్ర గారు మీరు అర్జెంటుగా ముందు కారులో ఎక్కండి అని చెప్పి ఇక లక్ష్మి మిత్ర ఇద్దరు కారు ఎక్కుతారు. ఇక కారులో కారు స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉంటుంది లోపలికి ఎక్కడికో. ఇక మరో పక్క ఇటు లాయరు, ఏంటి ఈ లక్ష్మి ఏమైనా ప్లాన్ చేస్తుందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే, ఇక లాయర్ అంటాడు, ఆ మనీష అక్కడే ఉంది కదండి, ఒకసారి ఫోన్ చేయండి అని చెప్పి అనగానే, అవును కదా అని చెప్పి మనీషకు ఫోన్ చేస్తాడనమాట నరసింహం. ఎవరు మనీష అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే, ఇక మనీష అంటుంది, అదే నిన్న మనం ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు కానీ ఇప్పుడు చేస్తున్నాడు ఈ నరసింహం అని చెప్పి అనగానే, సరే ఏంటో లిఫ్ట్ చేసి కనుక్కో అని చెప్పి అనగానే, ఇక మనీష కొంచెం పక్కకొచ్చి చెప్పు ఏంటి అని చెప్పి నరసింహంతో అంటూ ఉంటే, ఆ లక్ష్మి ఏమైనా ప్లాన్ చేస్తుందా అని చెప్పి అనగానే, ఏమీ ప్లాన్ లేదు, ఇప్పటిదాకా నేను తన పక్కనే ఉన్నాను, 2 కారు అదే స్టెఫనీ కూడా లేదు, మీ వాడు ఊళ్ళోకి వెళ్ళాడు స్టెఫనీ తీసుకురావడానికి అనగానే, త్వరగా మీరు పొలిమేర దాటండి అని చెప్పి నరసింహం అంటూ ఉంటే, ఆ కంగారులోనే మేము కూడా ఉన్నాము, ఆ లక్ష్మి ఏం చేస్తుంది అని చెప్పి నరసింహం అంటూ ఉంటే, తనకి అంటే 2 కార్లో వాటర్ లేవు, అలా వాటర్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి అలా వెళ్ళింది అని చెప్పి అనగానే, ఎక్కడికి వెళ్ళింది ఆ లక్ష్మి అనగానే, ఎక్కడికి లేదులేవయ్యా ఇక్కడికే పక్కకు వెళ్ళింది నీళ్ళున్నాయేమో చూడడానికి, అయినా లక్ష్మి ఏం ప్లాన్ చేయట్లేదులే, స్టెఫనీ రాగానే మేము కూడా వెళ్తాము ఊరికి అని చెప్పి మనీష అంటుంది. సరే అని చెప్పి నరసింహం ఫోన్ పెట్టేస్తాడు. ఇక నరసింహం ఆ పక్కన ఉన్న లాయర్తో అంటాడు, లాయరు ఆ లక్ష్మి ఏమీ ప్లాన్ చేయలేదంట, నువ్వే నన్ను అనవసరంగా కంగారు పెట్టావు అని చెప్పి అనగానే, అప్పుడు లాయర్, లేదండి ఆ లక్ష్మి మామూలు లేడీ కాదు, తన హిస్టరీ అంతా నేను స్టడీ చేశాను కదా, నా గెస్సింగ్ ఎప్పుడు రాంగ్ కాదు, లక్ష్మి ఏదో చేస్తుంది అని చెప్పి అంటాడు లాయర్. మనీష దగ్గరికి వచ్చి, ఏమైంది ఎవరు ఫోన్లో అని చెప్పి వివేక్ అంటాడు, మా ఫ్రెండ్ ఫోన్ చేసిందిలే, సిటీకి ఎప్పుడు వస్తున్నావు అని చెప్పి అనగానే, అదే కార్ టైర్ పంచర్ అయిందిగా, రాగానే ఎక్కించుకొని వెళ్ళిపోదాము అని చెప్పి జాను అంటుంది. అదే చెప్పాలే మా ఫ్రెండ్కి కూడా అని చెప్పి మనీష అంటుంది. మరో పక్క లక్ష్మి వాళ్ళు ఒక దగ్గర దిగుతారు. ఇక్కడ తీసుకొచ్చేవేంటి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, తాతయ్య గారు ఇక్కడే ఉన్నారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి అంటుంది, యాక్చువల్గా మన 2 కార్లు బ్లాస్ట్ అంటే కారు టైర్ పంచర్ అయ్యేలాగా చేసింది నేనే, స్టెఫనీలు తీసింది కూడా నేనే, కార్కి మేక్ కూర్చింది కూడా నేనే, ఎందుకంటే ఊరి పొలిమేర దాటకూడదు అనేది నా కాన్సెప్ట్, అసలు తాతయ్య గారు ఇక్కడ ఉన్నారని నాకలే తెలిసిందంటే వీడియో కాల్ చేశాడు కదా మొన్న నరసింహం, అప్పుడు శివాలయంలో పాటలు వినిపిస్తూ ఉన్నాయి, సో ఖచ్చితంగా తాతయ్య గారు ఇక్కడే ఉన్నారు అని చెప్పి, పదని మిత్ర గారు టైం లేదు ఎక్కువ అని చెప్పి లక్ష్మి మిత్ర ఇక మిగతా ఊరి జనాలు కూడా లోపలికి వెళ్తూ ఉంటారు తాతయ్యని సేవ్ చేయడానికి. లోపలికి వెళ్ళగానే తాతయ్యతో పాటు 2 రౌడీలు ఉంటారు. వీరు వచ్చారేంట్రా అని చెప్పి రౌడీలు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మిత్ర అక్కడ ఉన్న 2 రౌడీల్ని బాగా దంచి చిత్తగా బాస్తాడనమాట. ఇక తాతయ్యని సేవ్ చేస్తారు. ఇక తాతయ్య మీరు మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేము సిటీకి బయలుదేరాలి అని లక్ష్మి అంటూ ఉంటే, నాకు తెలుసమ్మా నువ్వు వస్తావని అని చెప్పి తాతయ్య కూడా అంటూ ఉంటారు. ఇక మిత్ర లక్ష్మి తాతయ్యని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి ఇక మళ్ళీ నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక ఇటు పక్క నరసింహం ఇక లక్ష్మికి పదే ఫోన్ చేస్తూనే ఉంటాడు. అతను ఫోన్ చేస్తూనే ఉన్నాడండి అని చెప్పి అనగానే, లిఫ్ట్ చేయి అని చెప్పి మిత్ర అంటాడు. నడుచుకుంటూనే వెళ్తూ ఉంటారనమాట. ఇక లక్ష్మి ఏంటో చెప్పు అని చెప్పి లక్ష్మి అంటుంది నరసింహంతోని, అక్కడ కార్ దగ్గర లేవేంటి, ఎక్కడున్నావు అని చెప్పి అనగానే, మేం కార్ దగ్గర లేమని నీకెలా తెలుసు అని చెప్పి లక్ష్మి అంటుంది. దూరం నుంచి చూస్తున్నావా ఏంటి, మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నావా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అదేం కాదులే కానీ నువ్వు కార్ దగ్గర లేవు, త్వరగా
కార్ దగ్గరికి వెళ్ళు అనగానే వచ్చేస్తున్నాం అని చెప్పి లక్ష్మి మిత్ర గబగబా వచ్చేసి ఇక కార్ దగ్గర నించుంటారు. ఇప్పుడు వచ్చావు అనగానే అంటే దూరం నుంచి చూస్తూనే ఉన్నావు అనమాట మమ్మల్ని అని చెప్పి అనగానే అదంతా నీకు అనవసరం, ముందు నువ్వు ఊరి నుంచి బయలుదేరు అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాను నరసింహం. ఇక పక్కన ఉన్న లాయర్ అలా ఎలా టంగ్ స్లిప్ అయ్యారండి, మనం దూరం నుంచి చూస్తున్నామని అర్థమైపోతుంది కదా ఆ లక్ష్మికి మీరు చెప్పిన మాటలతోని అనగానే అర్థమైతే అర్థమైంది, చూస్తున్నామని తెలుసుకుంటుంది అంతే, అంతకుమించి ఆ లక్ష్మి మాత్రం ఇప్పుడేం ప్లాన్ చేయగలదు అని చెప్పి అంటాడు నరసింహం. ఆ రౌడీలు ఊర్లోకి వెళ్తారు కదా స్టెఫ్ని తేడానికి, వాళ్ళు తీసుకొస్తారు, త్వరగా స్టెఫ్ని మార్చుకోండి అని చెప్పి అనగానే సరే నేను మారుస్తా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అన్నయ్య నువ్వాకు నేను మారుస్తాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇక ఇటు పక్క లక్ష్మి ఆలోచిస్తుంది, ఆ నరసింహం మాటల్లో మమ్మల్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది, త్వరగా ఊరు నుంచి బయలుదేరు అని పదే 2-3 సార్లు కారు ఆగినప్పుడల్లా అంటూ ఉన్నాడు, వాడు ఏమైనా ప్లాన్ చేశాడా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట మనసులో. ఇటు పక్క వివేక్ కారు టైర్ స్టెఫ్ని మారుస్తా అంటూ ఉంటే ఇక దేవి అని అంటుంది, రే వివేక్ వాళ్ళు కారు మార్చుకొని వస్తారులే కానీ త్వరగా కారు తీయి, నాకు చాలా హెడేక్గా ఉంది, దారిలో ఏదైనా మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ తీసుకొని వేసుకోవాలి అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర వివేక్ పర్లేదులే పిన్నికి హెడేక్ అంటుంది కదా మీరు బయలుదేరండి ముందు, మేము స్టెఫ్ని మార్చుకొని ఎంతసేపు వచ్చేస్తాము అని చెప్పి అనగానే సరే అన్నయ్య అని చెప్పి ఇక మనీషా నువ్వు కూడా వెళ్ళిన కార్లో అని చెప్పి మిత్ర అంటాడు. సరే అని చెప్పి ఇక మనీషా దేవ్యాని జాను అలాగే ఇటు వివేక్ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఉంటే ఇదంతా చూస్తున్న నరసింహం ఇదేంటి ఈ మనీషా వాళ్ళ కారు ముందు స్టార్ట్ అయిపోతుంది అనగానే అప్పుడు పక్కనే ఉన్న లాయరు ఏం కాదులేండి ఆ మిత్ర వాళ్ళ చెల్లెలు అటు వివేక్ వీళ్ళంతా కూడా చనిపోతారు కదా పర్లేదులేండి అని చెప్పి అనగానే లేదు ముందు ఆ లక్ష్మీ మిత్రనే చావాలి అని చెప్పి నరసింహం అంటూ ఉంటాడు. పోనీ కార్ ఆపమని చెప్పండి ఆ మనీషాకు ఫోన్ చేసి అని చెప్పి లాయర్ అంటూ ఉంటే లేదు అలా చెప్పలేను, అలా చెప్తే ఇంకేమైనా ఉందా, మళ్ళీ ఏం ప్లాన్ చేసావు ఇదంతా కూడా చెప్పాల్సి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇటు పక్క లక్ష్మి ఆలోచిస్తూనే ఉంటుంది, మిత్ర ఏమో టైర్ ఫిక్స్ చేస్తూ ఉంటాడు కదా, ఇక లక్ష్మి ఏదో ప్లాన్ చేస్తుంటాడు ఈ నరసింహం అని చెప్పి వెంటనే వివేక్కి కాల్ చేసి వివేక్ కార్ ఆపండి వెంటనే వెనక్కి తిరిగి రండి అనగానే ఎందుకు వదినా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే నేను చెప్తున్నాను కదా వెనక్కి రండి అని చెప్పి లక్ష్మి గట్టిగా చెప్పడంతో అలాగే అని చెప్పి వివేక్ వాళ్ళ కారు వెనక్కి వస్తూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా బైనాక్యులర్స్లో చూస్తూనే ఉంటాడు నరసింహం. రే లాయరు ఇదిగో కారు వెనక్కి వచ్చింది అనగానే పోన్లే మీకోసం కారు వెనక్కి వచ్చినట్టే ఉంది అని చెప్పి లాయర్ కూడా అంటూ ఉంటాడు. ఇక కారులోంచి ఈ వివేక్ వాళ్ళు దిగుతారు. ఇక అప్పుడు లక్ష్మి ఏం చెప్పబోతుంది, తన ప్లాన్ తన ఐడియా ఏమన్నా ఆలోచించిందా లేదా, నరసింహం ఏం ప్లాన్ చేశాడనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.